ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నా కూడా వెనక్కి పంపుతున్నారు. మీరు పరిశీలించారు, మీరు నేను దగ్గర నుండి చూసాము. కనీసం వాళ్ళు ఓటు వాళ్ళు వేసుకోవడానికి కూడా రావడానికి అవకాశం లేదని బెదిరించాను పంపించారు. ఇంత దారుణంగా వాళ్ళ ఓటు ఒక వాళ్ళ వినియోగించుకోవడానికి కూడా అవకాశం లేదని బెదిరిస్తాను. చాలా దారుణమైన విషయం. దీనికి సంబంధించిన అధికారులు కూడా చెప్తాను. ఇక్కడ కన్సల్ట్ సీఏకి చెప్తే ఇంకొక రెస్పాండ్ అదిగో ఇది తెలుగు అనుకున్నాను. కనీసం రావట్లేదు. వాళ్ళ ఓటు వాళ్ళు ఇంటికి వేసుకోవడానికి మరి ఇంత దౌర్జన్యపూర్వకంగా గెలవాలని డిపార్ట్మెంట్ అడ్డ పెట్టుకుని ఇంత దారుణంగా చేయడం నేను ఇన్ని ఎలక్షన్లు చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ప్రజలు వాళ్ళ ఓటుతో వాళ్ళు ఉపయోగిస్తారు. వాళ్ళ మీద దౌర్జన్యం చేసి రుబాబు చేసి చంపుతామని చెప్పేసి నానా రకాలు హింసిస్తూ తాగి ఏదో ఒక 15-20 రూపాయలు వేరే వేస్తాం. ఇది కరెక్ట్ కాదు, ఇది కంట్రోల్ చేయమని నేను కన్సల్ట్ ఎస్పీ కూడా చెప్తాను జరిగింది, అధికారులు కూడా చెప్తాను జరిగింది. నేను ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ నేను ఉన్నాను. యాజ్ ఏ అభ్యర్థిగా వాళ్ళకు ఒక మోడల్ సపోర్ట్ ఓటు వేసుకున్నాను. కానీ వాళ్ళు కూడా నన్ను కూడా థ్రెటన్ చేసి వెళ్ళిపోవాలని డిమాండ్ చేస్తున్నారని అంటే ఎక్కడ ఏం జరుగుతుందో పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు లేకపోతే సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు అర్థం కాదు. పోలింగ్ కేంద్రానికి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు 100 మీటర్ల దూరంలో ఉండాలని చెప్పేసి నిబంధనలు ఉన్నాయి. మీరు చూసిన మనకి పోలింగ్ కేంద్రం బయట గేటు వద్ద కూడా ఉన్నటువంటి పరిస్థితులు మీరు లోపల పరిశీలించడానికి ప్రతి మిమ్మల్ని కూడా అడిగినటువంటి ప్రయత్నం చేశారు. అదే జరుగుతుంది. ఆ 100 మీటర్ల నిబంధన అమలు పరిస్థితి లేదు ఇక్కడ. ఖచ్చితంగా వాళ్ళు పాప చేస్తున్నారు. ఎవరు వచ్చిన ఆడోళ్ళని కూడా తిడతా ఉన్నారు. ఇది చాలా దారుణమైన విషయం. మేము ఏదన్నా రెస్పాండ్ అవుతే మళ్ళీ అది లేనిపోని గొడవలు వద్దనుకునే కదా. గొడవలు ఎక్కడ కూడా గొడవలు జరగకూడదు, ప్రశాంతంగా పోలింగ్ జరగాలి. ఎందుకంటే కొంతమంది ఆకతాయిలు రెచ్చగొట్టి గొడవలు చేస్తారు. గొడవలు తద్వారా తర్వాత పరిణామాలు సాయంత్రం 5 తర్వాత పరిణామాలు ఏం జరుగుతాయి అనేది వాళ్ళకి తెలియని పరిస్థితి. ఎందుకంటే ఏదో ఆవేశం మీద మాట్లాడతారు. కానీ అలాంటి పరిస్థితి ఉండకూడదు. ఎక్కడ కూడా గొడవలు జరగదు. ప్రశాంతంగా ఏముంది ఎవరి ఓటు వాళ్ళు వేసుకోవడానికి అవకాశం ఇవ్వమని అడుగుతూ ఉంటే వాళ్ళు దౌర్జన్యంగా వస్తూ ఉన్నారు. మేము ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా పేదవారికి ఓటు వినియోగించుకోమని చెప్తా ఉన్నాం. ఒక అడుగు వెనకేసేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇది ఆవేశం మీద తాగి ఏదో మాట్లాడినంత మాత్రాన ఈ 4 గంటల తర్వాత పరిణామాలు ఇంకొక రకం చూస్తూ ఊరుకునే పరిస్థితి ఏం కాదు. మేము కూడా చూస్తున్నాం. అర్ధగంట నుంచి మీ ముందు కూడా చేస్తూ ఉన్నాను. కన్సల్ట్ సిఐ ఇగో ఏం చెప్తాడో చూడండి. ఎస్పీ చెప్పాను, ఎవరు రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు. ఎంత దారుణంగా ఉందంటే చూసారు. ఒక శాసనసభ్యుడు అంటే చెప్పండి, నిన్న రెంటచింతల్లో దాడి జరిగినప్పుడు కూడా కనీసం దాడి జరుగుతుందని చెప్పేసి ఫిర్యాదు చేసి కూడా పట్టించుకోలేదు. ఈ రోజు ఈ విధమైనటువంటి నిబంధనలు ఉల్లంఘిస్తున్నా కూడా కనీసం ఒక అభ్యర్థి ఫోన్ చేసినా ఎత్తనటువంటి పరిస్థితి ఉంది. రెస్పాండ్ కావట్లేదు. అసలు ఇప్పుడు మీరే చూస్తూ ఉన్నారు. నేను ఒక అభ్యర్థిగా ఉండి ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు. కన్సల్ట్ సిఐ మీరు రండి అని అంటే కూడా మేము ఎన్నిసార్లు ఫోన్ చేసి రెస్పాండ్ అయ్యే పరిస్థితి కనిపించలేదు. అంటే వన్ సైడ్గా కూడా ఏదో చేయాలని చేస్తూ ఉన్నారు. వన్ సైడ్ ఓట్లు పడవు, మనం ఓడిపోతాం డిప్రెషన్లో ఈ రకమైన ప్రేరణ చేసి గొడవలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చాలా చోట్ల ఇదే జరుగుతూ ఉంది. ఎందుకంటే గ్రామాల్లో ఉండేవాళ్ళు వాళ్ళకి కొంతమంది యువకులకి తెలియని పరిస్థితి, తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి తెలియని పరిస్థితి, వాళ్ళని రెచ్చగొట్టి ముందు పెట్టి గొడవలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరి ఓట్లు వాళ్ళు ఉపయోగించుకోవాలి. ఎక్కడ గొడవ జరుగుతుంది, ప్రశాంతంగా పోలింగ్ జరగాలని కోరుకుంటున్నారు. అది కాకుండా మితిమీరి ఒక అడుగు వేస్తే మాత్రం 2 అడుగులు వేయాల్సి వస్తుంది. ఎక్కడ క్వశ్చన్ సహనంతో కొంచెంసేపు వెయిట్ చేస్తాం. సహనంతో వెయిట్ చేస్తాం. సహనం ఇది కోల్పోయిన తర్వాత ఇదే పరిస్థితి ఓటు వేయకుండా అందరినీ కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి వేస్తే కాదు 4 అడుగులు వెనకేస్తాం. ఇలాంటి నేను 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను చాలా మందిని చూశాను. తాగి నలుగురు కేకలు ఎక్కించడం చేసేది. ఆ పరిస్థితి సహనం కోల్పోయినప్పుడు 4 అడుగుల ముందు ఏం చేస్తా అనేది అది స్పేర్. కాకపోతే ఓపిక పడతా ఉన్నాం. 6 గంటల దాకా పోలింగ్ టైం దాకా ఓపిక పట్టాలని వెయిట్ చేస్తాను అంటే వేరే. ఒక పాల్వాయి గేటే కాదు, వెల్దుర్తి మండలం చూసినా, మాచర్లో చూసినా, రెంటచింతల ఈ రోజు కూడా పోలింగ్ జరుగుతున్నటువంటి సమయంలో కూడా దాడులు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. అసలు నేను వెల్దుర్తిలో మండల హెడ్ క్వార్టరు వెల్దుర్తిలో కనీసం
ఇక్కడ వెల్దుర్తిలో ఓటు కూడా వేసుకునే పరిస్థితి లేదు. ఒక 50 మంది అడ్డంగా ఉండి మీరు వేయటానికి లేదు చెప్పి ఊంకరించే పరిస్థితి. కానీ కన్సల్ట్ నేను ఎస్పీతో ఇప్పుడు 10 సార్లు మాట్లాడా, ఐజీతో మాట్లాడాను, కన్సల్ట్ డిఎస్పీతో మాట్లాడాను. ఎవరు కూడా రెస్పాన్స్ సరి కావట్లేదు. నేను పదే అక్కడ ఎవరు ఓటుకు రానివ్వట్లేదు. కనీసం వాళ్ళు ఓటు తీసుకోవడానికి కొద్ది సెక్యూరిటీ ఇచ్చేసి మీ ఆఫీసర్లు కట్టమని అంటే ఎవరు కూడా రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు. చేసేది లేక నేనే పోలింగ్ బూతుల దగ్గర నిలబడి వాళ్ళకి ఓటు వేయించడానికి సహకరించాల్సిన పరిస్థితి.